మాజీ ప్రెసిడెంట్, నువ్వు నన్ను చూసి భయపడి నీ చుట్టూ నీ వాళ్ళని సెట్ చేసుకొని నన్ను వేసేసే ప్లాన్తో ఇక్కడికి వచ్చుంటావని నాకు బాగా తెలుసు. చూసావా? ఏంటి నువ్వు మాత్రమే స్కెచ్ చేస్తావా? మాకు స్కెచ్ చేయడం రాదా? మా దగ్గర తుపాకులు ఉండవా? నన్ను చంపాలనుకున్న మరుక్షణం నువ్వు చేస్తావు. నువ్వు పండూరుని మాత్రమే చూస్తున్నావు, నేను ఇండియానే పండూరుగా చూస్తున్నాను. నేను ఈ లోకానే పండూరుగా చూస్తున్నాను. నువ్వు ఎలాగైతే లోకంలో ఉన్న యజమానులతో ఓ కూటమిగా ఉన్నావో అదే విధంగా నేను కార్మికులతో ఐకమత్యంగా ఉన్నాను. ఓ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయంటే మీ కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని, కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న బిడ్డల్ని కూడా అమ్మేయడానికి మీరు వెనకాడరు. అదే మా కార్మికులైతే తోటి మిత్రుడికి ఓ సమస్య అంటే ప్రాణాలకి తెగించి నిలబడతారు. నీకు నేను 2 చాయిస్లు ఇస్తాను. ఒకటి, ఈ దేశం వదిలి పారిపో, లేదా ఈ పండూరు మట్టిలో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పంటకి ఎరువుగా వేసేస్తాను. త్వరగా నిర్ణయించుకో. చోప్రా, Thank you. బద్రి అని ఒకడు, వాడిని లేపేయాలి. We're dealing with international people. Who the hell he is? We destroy him. You wanna hit? Okay, cool. వ్యవసాయ ప్రత్యేక శిబిరానికి స్వాగతం. పశువులు, కోళ్లు, మేకలు ఉన్నవారు వాటి సమస్యల్ని డాక్టర్లతో చెప్పండి. మీ పాడి సంపదలన్నిటికీ ప్రత్యేకమైన సెక్షన్లు ఏర్పాటు చేశాం. ఆయా సెక్షన్లకు వెళ్లి వాటి సమస్యలని డాక్టర్లతో చెప్పండి. కోళ్ళకేదో జబ్బు పరిష్కారం పొందండి. చూడండి డాక్టర్, నాగల్ని పక్కగా రెడీ చేయాలి. నాగలి, ట్రాక్టర్, ఎడ్ల బండి వీటిని మరమ్మతులు చేసే సెక్షన్ విడిగా ఏర్పాటు చేశాం. దయచేసి మీ వాహనాల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. బాబు ట్రాక్టర్ చెప్తున్నా, లోపలికి వచ్చేస్తున్నావండి. పశువులు అటువైపు తీసుకున్నా, మధ్యకి వచ్చేస్తారా? కొంచెం పక్క కామన్నా, అమ్మా కొంచెం పక్కకి రామ్మా. పాడి సంపదల కోసం మనం ఏర్పాటు చేసిన శిబిరాన్ని మెచ్చుకుంటూ నాగభూషణయ్య గారు ఇప్పుడు మీతో మాట్లాడుతారు. రండి గారు. మీ అందరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఈ మధ్య ఉమ్మడి వ్యవసాయంతో ఉత్పత్తి చేసి మనం పండించిన పంటల్ని ఆన్లైన్లో అమ్మడం ద్వారా మనకొచ్చిన 70 కోట్ల నగదు నగల్ని రాత్రికి రాత్రే మన సంఘంలోని లాకర్తో పాటు దోచుకుంటాం. సంఘం తాళం కప్పని లాకర్ తాళాన్ని బద్దలు కొట్టి దోచుకెళ్ళాం. లాకర్ పాస్వర్డ్ సంఘం ప్రెసిడెంట్ బద్రికి మాత్రమే తెలుసు. అయ్యో, లాకర్తో పాటు డబ్బుని తీసుకెళ్లిపోయారయ్యా. లాకర్ ని బద్రి ఆధ్వర్యంలో ఎత్తుకెళ్లిన వీడియోని మన ఇన్స్పెక్టర్ చూపించిన తర్వాతే నాకు తెలిసింది. ఆ వీడియో ప్లే చేయండి. బద్రి ఇంకా అతని సంఘ నిర్వాహకులు రాత్రివేళ సంఘ లాకర్ని ఎత్తుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ మనకి దొరికింది. దొంగిలించబడిన లాకర్లో ఉమ్మడి వ్యవసాయంలో చేరిన ప్రజల దస్తావేజులు, డబ్బు, నగలు, తాకట్టు పెట్టిన రసీదులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మన డబ్బు నగలన్నీ అబద్ధం అయి ఉంటుంది నాన్న. ఈ దృశ్యాన్ని స్వయంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అనుచరులతో దోచుకున్నందుకు సెక్షన్ 395 ఐపీసీ, ఊరి ప్రజల సొమ్మును అపహరించినందుకు సెక్షన్ 406, 407 ఐపీసీ, మోసం చేసిన నేరం కింద సెక్షన్ 420 ఐపీసీ అని బద్రి మీద బోలెడని కేసులు నమోదు చేయొచ్చు. ఇలా చూడండి, ఎంతో కష్టపడి మీరు సంపాదించిన డబ్బుతో ఆ డాన్సర్ క్లారాకి డ్రాయర్లు, బాడీలు కొనిచ్చాడు. రసీదు వీడియోలో కనిపిస్తుంది, చూడండి. చచ్చిపోతాడేమో, పోలీసులు పట్టేవాడి. అరే కొట్టగానంటే చెప్తే వినయ్యా. అరే పోలీసులు చూస్తారేటయ్యా. ఎక్కించండి.
ఇది అంబులెన్స్ లాంటిదే, ఇందులో అన్ని వసతులు ఉన్నాయి. త్వరగా ఎక్కండి. నిప్పు లేకుండా పొగరాదుగా. ఈ కాలంలో కళ్ళతో చూసేది అబద్ధమే, చెవులతో వినేది అబద్ధమే. శ్రీనివాసరావు సంఘం మూతపడింది. తన నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాను. జీపీఎస్ ఆఫ్ చెయ్యి. సరే అక్క. ఇన్ఫర్మేషన్ వచ్చింది. రౌడీలు పోలీసులు మన కోసం వెతుకుతున్నారట, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రౌడీలు పోలీసులు మన కోసం వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా మాట కాబట్టి వినండి. జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? క్లారాని పంపించేయండి. ఓకే, నేను జాగ్రత్తగా వెళ్తాను. మీరు సేఫ్ గా తను ఇక్కడ ఉండండి. ఉండడం మంచిది కాదు. వినిపిస్తోందా? వినిపిస్తోందా? బద్రి, బద్రి, కంగారు పడకండి, కాసేపట్లో స్పృహ వస్తుంది. జాగ్రత్త రామా, మెల్లగా. అందరూ జాగ్రత్తగా రండి. రండి, అందరూ కలిసే ఉండండి. గాయాలని మనిషితో ఇలా వెళ్తున్నామే, ఇది సేఫేనా? వ్యాన్ దిగాక ఇప్పటికీ అడవిలోకి 3 కిలోమీటర్లు నడిచొచ్చాం. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. పెట్రా, ఓపెన్ చేయి. మన సేఫ్టీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. డిజిటల్ కమ్యూనికేషన్ కూడా కట్ చేస్తాం. ఇక మీద మనల్ని ఎవ్వరూ ఫాలో చేయలేరు, కమ్యూనికేట్ చేయలేరు. అది సరే, మనం కమ్యూనికేట్ చేయడానికి దారుందేమో చూడండి. నేను ఆలోచిస్తున్నాను, కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అదేంటో తెలుసా? టెలిగ్రామ్ స్తంభం. మా ఇంట్లోనే పోస్ట్ ఆఫీసు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండేదిగా. అక్కడే టెలిగ్రామ్ పంపడం నేర్చుకున్నా. కానీ ఇప్పుడు ఏది ఉపయోగంలో లేదు, వాటిని మనం ఉపయోగించుకోబోతున్నాం. సూపర్ రా, అందుకే నేను టెస్లా అన్నా. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి మామా. ఈ వస్తువులన్నీ ఎక్కడివి? ఎవరిచ్చారు? అన్ని క్లారా ఇచ్చినవే. క్లారా ఎక్కడ ఉంది? తన్ని పంపించేశాం. ఆటపాట్లో సంఘం అని దేంతోనూ మనకు సంబంధం లేదు. రాబోయే కాలం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మనం ఎవరికి ఏ హామీ ఇవ్వలేము. అందుకే ఇప్పుడు నేను తన్ని కలవడానికే వెళ్తున్నాను. క్లారా నేను బయటుండి మీతో కమ్యూనికేట్ చేస్తాం. క్లారా నిర్ణయం కరెక్టే, నేను చెప్పానని చెప్పు. తనని నమ్ముకుని కళాకారులు ఉన్నారు, తనకుంటూ ఓ జీవితం ఉంది. ఏ ఒక్కరిని నమ్మద్దు, జాగ్రత్త. మీరుండగా ఓ దొంగను ప్రెసిడెంట్ చేశారు కదయ్యా. అయ్యా, మీరు చచ్చే వరకు మీరే ప్రెసిడెంట్ గా ఉండాలయ్యా. ఉంటే మీరు ప్రెసిడెంట్ గా ఉండాలి, లేదంటే మీ కొడుకుని ప్రెసిడెంట్ చేయండి అయ్యా. అయ్యా, మాకు అమ్మగారు వచ్చినా సంతోషమేనయ్యా. తప్పు జరిగిపోయింది. ఏది ఏమైనా వాడు మన ఊరోడు. ఒక్క దెబ్బ కూడా మీద పడకుండా వాడిని తీసుకురండి. మీ భూములిచ్చి 5 లక్షలు తీసుకెళ్ళండి. ఆగండి ఆగండి ఆగండి, అందరూ విందు భోజనం చేసి వెళ్ళండి. లేత మేక మాంసం అయ్యా, కడుపు నిండా తిను. విందు భోజనం ఎలా ఉంది? బద్రీని మీరు ఎప్పటికీ పట్టుకోలేరు, కానీ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మీ అందరి ప్రాణాలకి ప్రమాదం ఉంది. మీరు మేక నరికినట్టు మీ తల నరుకుతాడు. లోపలున్న డాక్యుమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ లాకర్ ఓపెన్ అయితేనే నాకు ఎవిడెన్స్ దొరుకుతుంది. యా, ఇది ఒక బ్లాక్ బాక్స్ లాంటిది. ఒక నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ 300 పాస్వర్డ్స్ మాత్రమే క్రియేట్ చేయగలదు. ఆయన గురించి షార్ట్ గా చెప్పండి, పట్టేద్దాం. బద్రీ వాళ్ళ బాబు ఈ ఊళ్ళో చెప్పులు కుట్టుకుని బతికేవాడు. కానీ వీడు आपकी नजरों में
అర కిలో రా విమలా. ఆగమ్మా ఏంటి బద్రి ఇందాకటి నుంచి మేము నిలబడి ఉంటే ఇప్పుడు వచ్చిన దానికి ఇస్తున్నావు అక్క వయసుకుంటూ ఒక మర్యాద ఉందిగా. ఏంటి వయసుకు మర్యాద ఉంది తన వయసుకే నువ్వు లోపలికి రా. ఈడి జన్మకు బాగుపడ్డు రండే పోదాం భద్రే భద్రే గొడ్డుని జాగ్రత్తగా కట్టు, తోలు నాదే. భద్రే ఆ, రావుతారు దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. వారానికి ఒక గొడ్డుని నరకాలి. ఇక్కడ వారం అంతా కోళ్లతో సంపాదించేది ఒక గొడ్డుతో సంపాదించవచ్చు. మనం ఏమైనా అహింసావాదులమా? నాకు అన్ని ప్రాణాలు ఒకటే. కానివ్వండి. నా పరిస్థితి చూసావా? మూడు శంఖ వచ్చిందిరా. రోజు రోజుకి ఒళ్ళు తగ్గిపోతోందిరా. అయ్యో. పో. కూర్చో. మన సిద్ధ వైద్యుడు ఓ మండలానికి పంది మాంసం తింటేనే రోగం నయం అవుతుందన్నాడు. నువ్వు పాపమా పంది పాపమా తెలియట్లేదా? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను రా.